హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. జ్వరం నుంచి అయితే అందరం రికవర్ అయిపోయినాము. ఇక్కడ కూరగాయల షాపింగ్కి అయితే వచ్చిన. ఈ మధ్యలో ఎందుకు అస్సలు షాప్కి పోవాలనిపించట్లేదు. కూరగాయలు తెచ్చుకోవడానికి లేజీగా అనిపిస్తుంది. బాగా చల్లగా కూడా ఉంటుంది వాతావరణం. ఈరోజు అయితే మా అమ్మాయికి ఏదో కాన్ఫరెన్స్ ఉంది అని అన్నది. తను స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా ఇది ఇంటికి దగ్గరే ఉంటుంది కాన్ఫరెన్స్ హాలు. తన్ని అక్కడ దింపమంటే పొద్దున 9 గంటలకు దింపిన. లంచ్ టైంకి మళ్ళీ బ్యాక్ వస్తామా వచ్చి పికప్ చేసుకో అంటే వెళ్ళి తీసుకొని వచ్చేసి తను లంచ్ తిన్నాక మళ్ళీ దింపమనేసాను. అది ఇంకా తన్ని దింపినాక అక్కడికి క్లోజ్ బైలో ఒక ఏషియన్ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఏషియన్స్ అంటే వీళ్ళదండి, చైనీస్, కొరియన్, వియత్నాం వాళ్ళకి సంబంధించిన స్టోర్ ఒకటి ఉంటుంది. అందులో మనకు ఇండియన్ కూరగాయలు కూడా కొన్ని దొరుకుతాయి. సరే ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా, కొన్ని కూరగాయలు తీసుకొచ్చుకుందాము అనేసి ఇంకా స్టోర్కి అయితే పోయినా. ఈ స్టోర్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 మైల్ దూరంలో ఉంటుంది. అంటే ఒక అప్రాక్సిమేట్ 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఇంకేంటంటే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. మా అమ్మాయి స్కూల్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళకైతే చాలా దగ్గర నడిచి వస్తారు పిల్లలు చాలా మంది లంచ్ టైంలో ఈ స్టోర్కి. మేము మా అమ్మాయిని ఎప్పుడైనా పికప్ చేసుకోవాలన్నా దింపాలన్నా ఈ స్టోర్ ముందు నుంచి వెళ్ళాలి. స్టిల్ ఎందుకో ఈ స్టోర్కి పోవాలనిపించదు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా కూరగాయలు ఇండియన్ స్టోర్కి పోవడం వీలైతే లేదు. ఇండియన్ స్టోర్ అయితే కొద్దిగా దూరం ఉంటుంది, ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక 15 నుంచి 20 మినిట్స్ పడుతుంది. ఎందుకో దూరం ఉన్న అటే ఆ ఇండియన్ స్టోర్ల వైపే వెళ్తాము. ఇది ఇంత దగ్గర ఉన్నా కానీ వెళ్ళాలనిపించదు. ఇంకా ఆప్షన్ లేదు, అంత దూరం పోలేము, ఇంకా వీలైతే లేదు లేదంటే చేతనైతే లేదు అన్నప్పుడే ఇంకా ఈ స్టోర్కి వస్తాను అనమాట. లేకపోతే అస్సలు పోవాలనిపించదు. మెయిన్గా ఏంటంటే బిల్లింగ్ దగ్గర వాళ్ళు పెద్ద పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకోరు. నేను చూసినంత వరకు అయితే నా ఎక్స్పీరియన్స్లో చిన్న కస్టమర్స్ తోటి నవ్వుకుంటూ పాజిటివ్గా ఉంటే ఎవరికైనా పోవాలనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే మాకేంటి అన్నట్టు చూస్తూ ఉంటారు. ఇంకా మనము బిల్లు అయిపోయినాక బ్యాగ్లో సామాన్లు కూడా మనం చదువుకుంటుంటే కూడా నిలబడి అట్లనే చూస్తుంటారు. కొంచెం కూడా హెల్ప్ చేయరు, మనమే పెట్టుకోవాలి. ఈ మధ్యలో బాగా అట్లే అలవాటు అయిపోయింది. అమెరికాలో స్టోర్స్లో వెళ్తాం కదా షాపింగ్, కొంతమంది బాగానే హెల్ప్ చేస్తారు. మనం బిల్ అయిపోగానే మనం చదువుకుంటూ ఉంటే. ఎప్పుడైతే వాషింగ్టన్ స్టేట్లో ఏం చేసిందంటే 2 years ఐ థింక్ కోవిడ్ అప్పుడు అనుకుంటా, ప్లాస్టిక్ బ్యాగ్స్ తగ్గడం కొరకు మోస్ట్లీ దే ప్రిఫర్ టు గెట్ దేర్ ఓన్ బ్యాగ్స్. లేదంటేనేమో పేపర్ బ్యాగ్స్ అన్నా అక్కడ ఉండే సంచులను వేరే కొనుక్కోవడానికి ఉంటుంది అనమాట. ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎప్పుడైతే స్టోర్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ కొనడం బంద్ చేసిండ్రో కస్టమర్స్, ఇంకా వీళ్ళు ఏంటంటే సామాన్లు ఓన్లీ బిల్ చేస్తారనమాట. సంచులకు సదరరు. ఆ బిల్ అయిపోతుంటే మనమే వేసేసుకోవాలి మన బ్యాగ్లో. ఇంకా వాళ్ళు ఖాళీగా నిలబడైనా చూస్తారు అంతేగాని వాళ్ళైతే కస్టమర్స్కి అయితే హెల్ప్ చేయరు. ఏంటంటే వాళ్ళ బ్యాగ్ తెచ్చుకున్నారు కదా, వాళ్ళే అందులో వేసుకోవాలి అని చూస్తున్నారు అనమాట. వాళ్ళ బ్యాగ్ కొన్నామనుకోండి, పర్చేస్ చేస్తే అప్పుడు చదువుతారంట, లేకపోతే చదరట. కొన్ని ఇండియన్ స్టోర్లో కూడా అట్లే ఉంటారు. నాకైతే ఒక తెలుగు ఆమెనే ఇండియన్ స్టోర్లో ఇంకా చెప్పొద్దామైతే అసలు ఆమె సొమ్మేమైనా తింటున్నామా అన్నట్టు పెట్టుకుంటుంది ముఖం. అయితే నాకైతే అనిపిస్తుంది, ఏంటి అసలు పాజిటివ్గా తీసుకోకపోతే ఎందుకు అసలు అట్లాంటి ఎంప్లాయీ ఉండే ఎందుకు ఏం లాభము. ఫస్ట్ ఫ్రంట్ డెస్క్లో నిలబడి ఉండే మనిషిని చూస్తే కస్టమర్స్ వస్తారు. ఏ స్టోర్కైనా, ఏ షాప్ అయినా, రెస్టారెంట్ అయినా, దేనికైనా. కస్టమర్స్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేదనుకోండి, ఇంకా స్టోర్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా ఏమున్నా మనకు తప్పదని వెళ్తాం కానీ ఇంకా వేరే అయితే వెళ్ళరు. ఈ స్టోర్లో అయితే ఏషియన్స్ కొరకు అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళ ఫుడ్ అంతా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి సేల్ చేస్తారు. దానికి తోడు ఇది ఏంటంటే ఫేమస్ ఫర్ రెడీ టు ఈట్ మీల్ అనమాట. వీళ్ళకు చాలా రకాల మీల్స్ దొరుకుతాయి. సూషీ చూసింది కదా ఇక్కడ, సూషీలు అవి చాలా రకాల కైండ్స్ ఆఫ్ సూషీలు అమ్ముతారు. నాకైతే పెద్దగా తెలియదు వాటి గురించి. స్కూల్ పిల్లలు కూడా చాలా మంది లంచ్ టైంలో ఫుల్గా వస్తారు. కానీ 2-3 బిల్డింగ్ల పక్కకే చాలా ఐటీ ఆఫీసులు ఉంటాయి. దీని పక్కన ఆనుకొని అమెజాన్ బిల్డింగ్ కూడా ఉంటుంది. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇక్కడ లంచ్ టైంలో ఫుడ్ కొనుక్కొని వెళ్తారు. అది తోడు ఏంటంటే అనమాట బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది అనమాట. అందుకే చాలా మంది వచ్చి లంచ్ టైంలో కొనుక్కొని వెళ్తారు. మేబీ వీళ్ళకి సేల్ అదే బాగా అవుతుంది అనుకుంటా. దీంట్లోనే ఫ్రంట్లో బేకరీ ఉంటుంది. దాని పేరు వచ్చేసి టూ లెజో. ఫ్రెంచ్ థీమ్డ్ ఏషియన్ బేకరీ. చాలా బాగుంటాయి కేక్స్ అవన్నీ. ఒక 2-3 సార్లు ట్రై చేస్తున్నాం మేము. కేక్ ఏమో ఒక బర్త్డేకి పోయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిండ్రు కేక్. ఇది మేమైతే ఎప్పుడు కొనలేదు పర్టికులర్గా కేక్. కాకపోతే మేము క్రసాన్స్ అవి ట్రై చేస్తున్నాము. చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్ కూడా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్. కాకపోతే కస్టమర్ సర్వీసే చాలా బ్యాడ్ ఉంటుంది. అంతకుముందు తెలియదు నాకు కస్టమర్ సర్వీస్ ఇట్లా ఉంటుంది అనేసి. స్టోర్ లోపల పోయినా కానీ బేకరీకి తర్వాత పోయినా ఆమె
అసలు ఏం లేదు, మొత్తము నేనే ప్యాక్ చేయాలి. అంటే మనమే తీసుకొని పేపర్ బ్యాగ్లో వేసుకొని తీసుకొని పోయి డబ్బులు కట్టాలి. సో దానికి కూడా టిప్ ఇవ్వాలంట. వాళ్ళు ఏం చేసింది ఏం లేదు, మన కార్డు కూడా మనమే స్వైప్ చేసుకుంటాం. వాళ్ళు చేసే పనల్లా ఒకటి ఏంటి అంటే రిసీట్ ఇస్తారు పేమెంట్కి, దాని కొరకు టిప్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకైతే వింతగా అనిపించింది. Can we take a video, right? Yeah. Thank you. స్టోర్ నుంచి వచ్చినాక ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. ఇంకా తెచ్చిన కూరగాయలు కూడా తీయలేదు, ఇంకా ఇప్పుడు సాయంత్రం తీద్దామనేసి తీస్తున్నా. ఇప్పుడు ఇందులో ఈ ఉన్న వెజిటేబుల్స్ నుంచి ఇప్పుడు ఏదైనా ఒకటి వంట చేయాలి. సో యూజువల్గా నేనైతే మా అమ్మాయిని అడుగుతా ఏం వండాలి అనేసి, తనకి ఇష్టమైన ఫస్ట్ ప్రిఫర్ చేస్తా. రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసము దోశల పిండి పట్టి పెట్టిన. ఏంటంటే సాయంత్రం 5 లోపు పట్టుకుంటే బాగుంటుంది, పిండి ఫర్మెంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇంకా సాయంత్రం రొటీన్ అయితే స్టార్ట్ అయింది. కాఫీ తాగే ముందు సరే ఏమైనా తిందాము అనేసి ఇక్కడ ఈ నట్స్ ప్యాక్ తిందామనేసి ఓపెన్ చేస్తున్నాం. ఇది మా వారు ఎక్కడి నుంచో తీసుకొచ్చిండ్రు, నాకైతే ఐడియా లేదు, తను తీసుకొచ్చిండ్రు. బాగుంటాయి, మిక్స్ ఉన్నట్టు మ్యాంగో పీసెస్ కూడా ఉంటాయి దీంట్లో, డ్రైడ్ మ్యాంగో. యూజువల్గా పిల్లలకు కూడా ఈవినింగ్ రోజు స్నాక్ ఇచ్చిన తర్వాతనే పాలు పోస్తా. సో వాళ్ళు ఇప్పుడైతే ఈరోజు మాత్రము కొద్దిగా సకినాలు ఉన్నాయి. కొంచెం సకినాలు, మా చిన్నోడికైతే కారా ఇష్టము, వాడు కొంచెం కారా ఉన్న, మా అమ్మాయి కొన్ని సకినాలు తిన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం పాలు కలుపుతున్నా. మా వారికి కూడా కాఫీ కలపాలి. తర్వాత పాలలో హార్లిక్స్ కల్పిస్తా. ఉత్త హార్లిక్స్ టేస్ట్ బాగుండదు అనేసి అంటారు అనేసి కొంచెం కోకో పొడి కలిపేసి ఇస్తా. ఇంకా కాఫీ విషయానికి వస్తే నాకేం పెద్దగా టీ కాఫీలు తాగాలనిపించాయి. మార్నింగ్ మా వారు రోజు కంపల్సరీగా టీ తాగుతారు, తన కోసం టీ పెడతా, అప్పుడు నేను కూడా కొద్దిగా చేసుకుంటా నా కోసము. ఇంకా ఈవినింగ్ అయితే ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు మా వారు ఆఫీస్కి వెళ్ళి లేట్గా వచ్చిన, ఇంకా తనకు ఆ రోజు టీ వద్దన్నా కాఫీ వద్దన్నా ఇంకా నేనైతే స్కిప్ చేసేస్తా. ఇంకా కాఫీ అయితే అస్సలు తాగాలనిపించదు, టీ అన్నది కొంచెం అట్లా తాగాలనిపిస్తుంది నాకు. అయితే ఈరోజు అస్సలు కాఫీ తాగాలనిపించట్లేదు, అందుకే నా కోసం పాలు కలుపుకుంటున్నా కొన్ని.
ప్రతిరోజు మార్నింగ్ ఎట్లా టైం ఫాలో అవుతామో పొద్దున 5:30 నుంచి 8 వరకు పిల్లల్ని స్కూల్కి పంపే వరకు ఎట్లా అంటే కంపల్సరీగా టైం బేస్ మీద పని చేసుకుంటూ ఉండాలి. సేమ్ ఈవినింగ్ కూడా అట్లనే ఉంటుంది. ఈవినింగ్ కదా రిలాక్స్ అవుదాము అన్నట్టు ఏముండదు. ఎందుకంటే మన టైం డైవర్ట్ అయిపోయింది అనుకోండి వేరే పని మీదకి, ఇంకా ఆ రోజు డిన్నర్ లేట్ అయిపోతుంది. డిన్నర్ లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా దాని మీద నుంచి అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఏంటంటే పిల్లలు రాత్రి పడుకోవడం లేట్ అవుతుంది, పొద్దున్న లేవడం లేట్ అవుతుంది. అందుకనే ఈవినింగ్ కూడా ఎట్లా అంటే కంపల్సరీగా ఈ టైం లోపు వంట చేసేసేయాలి. ఈవినింగ్ నేనైతే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఈవినింగ్ కూడా కర్రీ చేస్తా. ఇంకా డిషెస్ క్లీన్ చేసుకోవడము, కిచెన్ క్లీన్ చేసుకోవడము, రేపటి కొరకు ఏం చేయాలి, వెజిటేబుల్స్ ఏమున్నాయి అని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవడం ప్లాన్ చేసుకోవాలి. సో మార్నింగ్ ఎట్లా ఉంటామో స్ట్రిక్ట్గా టైం ఫాలో అవుతామో ఈవినింగ్ కూడా అట్నే ఫాలో అయినాం అనుకోండి డేని మంచిగా ఎండ్ చేయొస్తుంది. అట్లనే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది స్ట్రెస్ లేకుండా. నేనైతే వీక్ డేస్ ఈవినింగ్ అసలు బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చెయ్య. ఆఫ్టర్ 6 తర్వాత అయితే అసలే వెళ్ళా. పిల్లలకి ఇన్ కేసు ఏమైనా క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి అనుకుంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అయితే నేను ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటా. ఆ రోజు ఈవినింగ్ పని బయటికి పోకముందే మొత్తం ఫినిష్ చేసుకొని బయటికి వెళ్తా. ఎప్పుడైనా కానీ మనం బయటికి పోయినాం అనుకోండి మనం అనుకున్న టైం కంటే లేట్గానే వస్తాము, అదైతే ఖచ్చితంగా నిజము. ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వకుండా లైఫ్ లీడ్ చేసినాం అనుకోండి లైఫ్ చాలా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు నా చిన్న ముచ్చట్లు. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.